నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా స్థానిక నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడారు. ఎక్కడ నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటున్నారు, ఏం జబ్బు వచ్చింది, ఏం మందులు వాడుతున్నారు, ఇంకా ఎన్ని రోజులు వైద్యులు ఉండమంటున్నారు అంటూ ప్రతి రోగి దగ్గరికి వెళ్లి పలకరించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నావి, హాస్పిటల్లో ఏదైనా సమస్యగా ఉందా అంటూ అన్ని వార్డులో ఉన్న రోగులను వివరాల అడిగి తెలుసుకున్నారు. మెడికల్ స్టోర్ రూమును పరిశీలించి సిబ్బందిని మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లాలో కేవలం 3 తీవ్ర జ్వర కేసులు మాత్రమే ఉన్నాయని, అవి కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా లాంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గుంతలలో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్, క్రూడ్ ఆయిల్ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని ఆయన చెప్పారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండ్లలో నీటి నిలువలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాలలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, వాడిన టీ కప్పులు, ఇతర నీటి నిలువలు గల చిన్న పాత్రలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. వారానికి ఒకసారి నీటి పాత్రలను శుభ్రపరచి నీటిని నింపుకోవాలని, ఇండ్లలో వాడే కూలర్స్, ఫ్రిడ్జ్, ఏసీలలో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని జాగ్రత్త పడాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో లార్వాను గుర్తించి ఇలాంటి వాటి వల్ల సీజనల్ వ్యాధులు వస్తాయని, ఇలాంటి వాటిని నిర్మూలించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాడుబడిన బావులను, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షలు జరిపించాలని అన్నారు. వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటి మాత్రమే తాగాలని తెలిపారు. ప్రజల్లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. అల్పాహారం వేడి చేసిన భోజనం తీసుకోవాలన్నారు. నిలువ చేసిన పదార్థాలు బయట తినుబండాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ తీసుకుంటాం. తాగదంటే అప్పటి వరకు ఉండాలి కదా, కంట్రోల్ కావాలి కదా, కనీసం ట్యాబ్లెట్ ఉండాలి కదా. బయలు అయితే తగ్గిందని చెప్పిన రాజశేఖర్ సార్ 8 రోజుల క్రితం. రాత్రి 10 గంటలకు నైట్ తీసుకొని ఇప్పుడు ఎట్లుంది? కొద్దిగా తగ్గిందా? అంటున్నారా ఏమన్నా? ఎట్లుందా? ఇంకో 2-3 రోజులు పడుతుంది. అయిపోయింది. 2-3
రోజులు आपके कहाँ क्या सबको मालूम उधर भी है क्या फीवर्स है आपके गांव में भी फीवर्स है क्या बुखार है गाँव में किसी को इसके नहीं है किसी को नहीं नहीं वैसा भी रहता है ना गांव में भी 4-5 दिनों का आता उनसे सब लोग पल्ली है उसको पल्ली ले पाई स्कूल ले पाई कहाँ पर ఇక్కడ ఎప్పుడు వచ్చినా మార్నింగ్ టెస్ట్ చేసినా బ్లడ్ తీసుకుంటారా చేస్తారు డాక్టర్ని కూడా ఆటోమేటిక్ డాక్టర్ అవన్నీ చేయడం వల్ల ఏంటంటే మా కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ సో మన నైబరింగ్ డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే కూడా మనకి డెంగ్యూ కానివ్వండి మలేరియా కానివ్వండి చాలా తక్కువ ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఈరోజు మన ఏరియా హాస్పిటల్ నర్సాపూర్కి విజిట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది మోస్ట్లీ ఏంటంటే ఉన్న వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి సో ఫీవర్స్లలో కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా పాజిటివ్ డెంగ్యూ కేసు కానివ్వండి మలేరియా కేసు కానివ్వండి ఒక్కో కేసు కూడా లేదు సో మన జిల్లాలో డెంగ్యూ మలేరియా కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి సో ఇప్పుడు మన దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం కూడా ఓన్లీ ఒక 3 కేసులు యాక్టివ్గా ఉన్నాయి బట్ అవి కూడా ఆల్మోస్ట్ క్యూర్ అయిపోవడానికి రెడీగా ఉన్న కేసెస్ అంటే ఇక్కడ లేవు అవి జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి అందరికీ నమస్కారం సో అంటే మనకు అందరు కూడా తెలుసు ఈ సీజన్ అనేది కూడా ఆగస్టు కానివ్వండి జూలై కానివ్వండి సెప్టెంబర్ కానివ్వండి సో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దాంట్లో భాగంగా ఏంటి అనేసి అంటే డెంగ్యూ మలేరియా మళ్ళీ తర్వాత టైఫాయిడ్ ఇటువంటివి ఎక్కువ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి మనం ఆల్రెడీ సో ఈ మంత్ స్టార్టింగ్లోనే మనం స్వచ్ఛదనం పచ్చదనం అని ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా శానిటేషన్ అవన్నీ యాక్టివిటీస్ చాలా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది